హలో నండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరసింహ నిత్య హార్ట్ఫుల్ లైఫ్. మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అన్నమాట. చూడండి, మార్నింగ్ లేవగానే నేనైతే కసువు అయితే ఊడ్చేస్తున్నాను అనమాట ఇంట్లో. మా బయట వాతావరణం అయితే ఇలాగైతే ఉంటుందండి. బయట అయితే బాసల్ని అయితే వేసేసాను లేవగానే. అలా బయట మంచం వేసుకొని కొద్దిసేపు కూర్చొని అయితే ఉన్నామన్నమాట. మా సైడ్ వాతావరణం అయితే ఇలాగ ఉంటుంది. బాగా పచ్చని చెట్లు కానీ అన్నీ కానీ చుట్టూరైతే చెట్లు కానీ ఇలాగైతే ఉంటాయి. మా మా హస్బెండ్ అయితే చింత చెట్టుకు చింతాకైతే కోస్తున్నాడు అనమాట. మా సైడ్ చింత చెట్టు ఉందనమాట. చింత చెట్టుకి అయితే చింతాకు కోస్తున్నాడు. ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే ఆడుకుని అయితే వచ్చేస్తున్నాడు అన్నమాట ఇంట్లోకి. మా సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ పచ్చని పొలాలు అయితే అంటే చేనులు అయితే కోసారనమాట, లేవు. అందుకని గ్రౌండ్ మాదిరిగా ఉందన్నమాట. గ్రౌండ్ అయిందనమాట. ఇట్లా బాసలు అయితే తోమేయాలి. ఇలా అయితే ఉంటుందండి. మాకేంటి చల్ల గాలి కానీ కొండ ప్రాంతం కానీ లిక్విడ్ అయినా వచ్చాడనమాట. లిక్విడ్ అయితే కొనుక్కోవాలి వెళ్ళేసి. రైస్ కుక్కర్ అయితే అన్నం అయితే రైస్ వేసాను అనమాట. ఇదైతే మా హౌస్. మా చిన్న బాబు అయితే ఇలా ఆడుకుంటున్నాడు అనమాట. నేనైతే ఇంకా వీడియో తీస్తున్నాను. ఇలా అయితే ఇంకా మాదైతే చిన్న గ్యాస్ అండి. దాని మీద అయితే ఇంకా పప్పు అయితే వేసాను అనమాట. అడుగు దొరుకుతుంది. అయితే లిక్విడ్ అయినా వచ్చాయని చెప్పాను కదా, అందుకని లిక్విడ్ అయితే కొనుక్కున్నాను అనమాట. అంటే అది బండలు క్లీన్ చేసేది అనమాట లిక్విడ్ అది. ఇంకా కొనేసుకొని ఇంకా బయటైతే ఇంకా చింత చిగురు అయితే కోస్తూనే ఉన్నాడు అనమాట. పప్పులు వేయడానికి అయితే కోస్తున్నాడు. ఇంకా మా బాబు అయితే ఒకటి మరకటం చేస్తున్నాడండి. నన్ను అయితే బండి మీద ఎక్కి నేను కూర్చోవాలి ఎక్కించిన వరకు అయితే కూర్చోడు అనమాట. అందుకని ఇంకా ఎక్కి తప్పదు కదా అని ఖచ్చితంగా కూర్చిపెట్టాను అనమాట. వాడు కూర్చిపెట్టినామనుకో కామ్గా ఉంటాడు. కూర్చిపెట్టకపోతే కన్నా ఒకటే ఏడిపిస్తాడు అనమాట. చూడండి, ఇలాగ ఆడుకుంటున్నాడు కూర్చిపెట్టాలక. అది ఆటో కనిపిస్తుంది కదా, అది మా బావ వాళ్ళది. ఇక్కడ పక్కనే మా రూమ్ సైడ్ ఉండేది మా బావ వాళ్ళ ఇల్లు అనమాట. ఆనుకొని ఉండేది ఒకే ఇల్లు అది. ఇంకా మా బాబు అయితే చిన్న బాబు అయితే దిండు మీద అయితే అస్సలు ఉండడండి. పక్కకైతే సర్దుకొని ఆడుకుంటున్నాడు. చూడండి, దిండు ఒకవైపు వాడొక వైపు ఉంటాడు అనమాట. మా బాబు అయితే పెద్ద బాబు చూడండి ఇలా సౌండ్ చేస్తున్నాడు. ఇంకా అంతలోపు మా హస్బెండ్ అయితే చింతాకైతే కోసుకొని వచ్చి చూపిస్తున్నాడు అనమాట. చూడండి ఎంత చింతాకు కోసాను నేను అని చూపిస్తే దాన్ని అయితే ఒలుచుతున్నాడు అనమాట. చింతాకు తీసుకొని వచ్చి అదైతే మా బీరువా. ఇంకా చింతాకు అయితే ఒలిచేలోగా దాన్ని తీసుకొని వెళ్ళి పప్పులు వేసేయాలి. మా బాబు అయితే ఆడుకుంటున్నారు మరకంగా. అంతలోపు అయితే నేనైతే బాసలు అయితే తోమేస్తున్నానండి బయట. ఇంకా చుట్టూ వాతావరణం చల్లగాలి. అంతలోపు అయితే వర్షం పడిందండి చిన్నగా. అలాగే బాసలు అయితే తోమేస్తున్నాను అనమాట. ఇంకా బాసల్ని అయితే తోమేసి ఇంకా బాసలు క్లీన్ చేసేసిన తర్వాత ఇంకా బండలు అయితే శుభ్రం చేస్తున్నాను ఇంట్లోకి. కొంచెం పూజ ఉందన్నమాట. ఒక పూజ చేసిందని వెళ్ళాలి స్నానం చేసేసి. అందుకని బండలన్నీ శుభ్రం చేస్తున్నాను, క్లీనింగ్ చేస్తున్నాను. బండలు అవన్నీ అయితే క్లీనింగ్ చేస్తున్నాను. ఆ క్లీన్ చేసడం అయిపోయిన తర్వాత నేను పూజ వెళ్ళాలన్నమాట. అందులోకి అయితే పప్పు అయితే ఉడికేస్తుంది కదా అని ఇంకా బండలు అవైతే శుభ్రం చేసేసి ఇంకా స్నానం అయితే చేసేసి నేను వెళ్ళాలి. చూసారు కదా, మాది అయితే మా ఇల్లు ఇక్కడ లాయష్నం ఉంటుందండి. ఇదైతే కొండ ప్రాంతంకి వెళ్ళి ఉంటుంది. మీరు చూసారు కదా, చిన్న హుబ్లం కానీ నరసింహస్వామి కానీ బామ్లేటయ్య స్వామి కానీ ఇక్కడ ఉంటుంది. మా అక్కలు అయితే చల్లగాలి చెట్లు కానీ చుట్టూరు చెట్లే ఉంటాయండి. ఒకసారి ఒక బ్లాగ్లో పెట్టేస్తాను చూడండి నేను. ఇదైతే మా అవ్వ వాళ్ళు చెప్పాను కదా ఇలా ఉంటుంది అన్నమాట. ఇది మా అవ్వ వాళ్ళ ఇల్లు. ఇది ఇప్పుడు చెప్పాను కదా అవ్వ అని, ఆమెనే ఇంట్లో పూజ చేసుకుంటుంది. అందుకని మేమైతే స్నానం చేసేసి అందరం వీడికే వచ్చేసాము. పక్కనే కదా అనుకొని ఇంకా దేవుని గుడి కాడికి అయితే వచ్చేసాము. స్టార్ట్ అయింది పూజ. ఇంకా మా బాబుది అయితే ముక్కుమని చెప్తుంది. ముక్కుండ్రా దేవునికి అని చెప్తుంది. అందులో ఉండేది నరసింహస్వామి, ఆంజనేయ స్వామి ఎక్కువ ఉన్నారనమాట. కామలేడి స్వామి అందరూ ఉన్నారు ఆ గుడిలో. అందుకని ఈరోజు ఆంజనేయ శనివారం కదా, మాకు శనివారం ఎక్కువ. మాకు శనివారం శుక్రవారం అనమాట. ఇక్కడ నాన్ వెజ్ కానీ ఏమే కానీ శనివారం మటుకు ఖచ్చితంగా వండుకోమండి మేము. ఎందుకంటే శనివారం మాకు ఎక్కువ అనమాట. మేమైతే ఆ రోజు ఒక చూస్తాం అనమాట, శనివారం రోజు అనమాట.
ఇంకా టెంకాయ అయితే కొట్టేసింది. ఇంకా అందరూ వెళ్ళేసి మొక్కుకోవాలన్నమాట. టెంకాయ అయితే పగలగొట్టిందనమాట. ఇంకా మా బాబు చూడండి ఎలా చూస్తున్నాడో. టెంకాయ పగలగొట్టింది. నేను అంటే డైలీ శనివారం కానీ 3 వారాలు ఒకసారి కానీ టెంకాయ కొట్టుకుంటుందన్నమాట ఆంజనేయ స్వామికి. అందుకని ఒకసారి అయితే మా బాబు కొట్టాడనమాట. అందుకని ఏంది నేను కొట్టలేదే మా జేజి కొట్టింది అనమాట చూస్తున్నాడు. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా దేవునికి అయితే మొక్కుకోవాలన్నమాట. దీపం పెట్టింది, ఇంకా అన్నీ చేసింది కాబట్టి కడ్డీలు వెలిగించింది. అక్కడ ఉండే మా హస్బెండ్ అక్కడ పక్కన ఉన్నారు కదా పిల్లలు, వాళ్ళు మా బాబు పిల్లలు అనమాట. వాళ్ళు కూడా వచ్చారనమాట మొక్కుకోవడానికి. అందుకని వాళ్ళు చూస్తున్నారు. ఇంకా మా బాబు అయితే మొక్కుంటున్నాడు, చూడండి ఎలా మొక్కుంటున్నాడో. మొక్కు వేసిన తర్వాత ఇంకా ఏడుస్తున్నాడు, చాలా మంకుతాను మనకి. అందుకని ఇంకా వెళ్ళిన తర్వాత నేనైతే మొక్కుంటున్నాను అనమాట. ఉండీలో డబ్బులు వేసేసి ఇంకా మొక్కేసి నీళ్ళు చేసేసి మొక్కుంటున్నాను అనమాట. అలాగా ఉంటుందండి మా సైడ్ బ్యాక్గ్రౌండ్ కానీ గ్రౌండ్ కానీ పచ్చని పొలాలు కానీ. కొన్నాళ్ళు పోయినాక పంట పొలాలు వేస్తారు, అప్పుడు లాగు కొట్టి తీస్తాను చూడండి, చాలా బాగుంటుంది. పంట పొలాలు వేసిన తర్వాత పంట పొలాలు కానీ చెట్లు కానీ అంత గాలి వాతావరణం కానీ చాలా బాగుంటుందండి. మాకెళ్ళి అంతా కొండ ప్రాంతమే. ఇంకా పూజ అయిపోయింది కదా, ఇంట్లోకి వచ్చేసాను అనమాట. అనుకున్నాను కదా ఇల్లు దగ్గరే కాబట్టి 2 అడుగుల వరకు ఇంట్లోకి వచ్చేసాను అనమాట. ఇంకా పప్పు ఉడికిందా లేదా అని చూస్తున్నాను. ఉడికేసింది. ఇంకా దింపేసి దాన్ని ఇంకా రుబ్బేసి ఇంకా తాలింపు అయితే పెట్టేయాలి. అలాగైతే జరిగిందండి. ఒకసారి ఆ పంట పొలాలు అవి వేసేప్పుడు అయితే ఒక లాగ్ తీస్తాను, అది ఖచ్చితంగా చూడండి, కన్ఫామ్గా ఛానల్లో వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఛానల్ చూస్తున్నారు కానీ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయట్లేదండి. ఖచ్చితంగా చేసుకోండి. అలాగుంటుందండి. ఇంకా మేమైతే నేనైతే స్టార్టింగ్ మార్నింగ్ లేవగానే నేనైతే పనులైతే స్టార్టింగ్ చేయను. 5 o'clock లేచేసి ఇంకా అన్ని ఇంట్లో బొంతలు కానీ ఇవి కానీ అన్నీ మడత పెట్టేసుకొని ఇంకా బయట మంచం వేసుకొని కొంచెంసేపు కొద్దిసేపు చల్లగాలి తీసుకున్న తర్వాతనే నేను 6:15కి అయితే నేను స్టార్టింగ్ చేస్తాను అనమాట. ఇదైతే కడాయి పెట్టేసి కొద్దిగా ఇంకా తాలింపు కోసమని నూనె వేస్తున్నాను అనమాట కడాయిలో. ఇంకా నూనె వేసిన తర్వాత దాంతో ఆవాలు జీలకర్ర వేయాలి, వేసేసి తాలింపు పెట్టేయాలి. బయట నేను చూపిస్తున్నాను కదా మంచాల మీద కూకున్నారని. ఇంకా తాలింపు పెట్టేసిన తర్వాత ఇంకా భోజనం చేయాలి. పొద్దున నుంచి మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇప్పటికే 8 అవుతుంది అనమాట, 8-9 అవుతుంది. ఇంకా చిన్న బాబు ఉన్నాడు కదండి, తను ఏడవడం అలా చేయడంలో కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా ఇప్పుడైతే వంట స్టార్టింగ్ అయింది. పూజ కాడికి వెళ్ళామని చెప్పాను కదా, వాడికి వెళ్ళేసి వచ్చేలాక ఇంకా పప్పు వేసి ఉడికేసిన అనమాట. ఉడికేసిన తర్వాత తాలింపు పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇంకా తాలింపు పెట్టడం అయిపోయాక అన్నం అయితే ఇంకా తినేయాలి. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇంకా ఇలాగైతే ఉంటుందండి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అయితే ఇలాగ ఉంటుంది. నేనైతే డైలీ ఇలాగే చేసుకుంటాను అన్నమాట. అలాగే వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ నా ఛానల్ని లైక్ మరియు సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ప్లీజ్. నేను తాలింపు అయితే పెట్టేశాను కదా, ఇంకా భోజనం చేయాలి. ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. ఇంకా బాసలు ఉన్నాయి కదా పక్కన, అవి అయితే తోమేసుకోవాలి మళ్ళీ అన్నం తినేసి. ఇలాగైతే ఉంటుందండి మాకెళ్ళి సైడు. ఇంకా పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది అనమాట. రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నా వీడియో లేడ్నికి వచ్చేసింది. బాయ్ బాయ్.